హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ ఏంటంటే నేను రీసెంట్గా ముంబై వెళ్ళాను అండి. సో అప్పుడు నేను ఇక్కడ సిద్ధి వినాయకుల టెంపుల్కి వెళ్ళాను. నేను ఎప్పుడు ముంబైకి వెళ్ళినా మిస్ అవ్వకుండా ఈ టెంపుల్కి ఇంకా మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, అవి రెండు దర్శనం చేసుకుంటాను మస్ట్ అండ్ షుడ్గా. బట్ లాస్ట్ టైం అఖిల్తో వెళ్ళినప్పుడు కుదరలేదు, కాస్త నీరసంగా ఉండి. అండ్ ఈసారి అయితే మిస్ అవుద్ది అనుకొని ఆరాధ్య బర్త్డే రోజు పిల్లల్ని స్కూల్కి పంపి నేను దీప అయితే టెంపుల్కి వచ్చేసామన్నమాట. అక్కడి నుంచి మాకు 1.5 hour జర్నీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాము. ఇక్కడ నాకు 108 కొబ్బరికాయలు మొక్కుంది. బట్ నేను ఈసారి 108 కొబ్బరికాయలకు ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ అయితే హుండీలో వేసేసాను. అండ్ వీక్ డే రోజు చాలా రష్ తక్కువ ఉంటుంది, ఈజీగా దర్శనం అయిపోతుంది అనుకున్నాం. కానీ ఓ మై గాడ్ ఎంత రష్ ఉన్నారంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. మేమైతే 1500 టికెట్ తీసుకున్నాం అనమాట. ఆ టికెట్కి ఏంటంటే నలుగురు వెళ్ళొచ్చు. సో మేమిద్దరము అండ్ ఇంకొక పేరు కూడా రెడీగా ఉన్నారనమాట వేరే వాళ్ళు. సో వాళ్ళు మేము 1500 750 షేర్ చేసుకొని ఆ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాము. ఈ టికెట్ కొనుక్కొని కూడా దర్శనానికి వెళ్తే గంట టైం పట్టిందండి. అండ్ ఇక్కడ ఈ వినాయకుడు చాలా పవర్ఫుల్. నమ్మిన వాళ్ళకి అన్యాయం చేయరు, కోరిన కోరికలు తీరుస్తారనేసి చాలా నమ్మకం జనాలకి. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇక్కడ చాలాసార్లు పెద్ద పెద్ద ఫిలిం ఆర్టిస్టులు అందరూ కూడా వస్తుంటారనమాట. నెక్స్ట్ అయితే గుళ్ళోనే షాప్స్ పక్కన చిన్న రెస్టారెంట్ ఉంటుంది, అక్కడైతే మేము లంచ్ చేసేసుకున్నాము. రైస్ అయితే అద్దరిపోయిందండి, రోటీ కర్రీ ఓకేగా ఉంది, నాట్ రికమెండెడ్ అనమాట. రైస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అండ్ టిఫిన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము కబూతర్ ఖానా అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఫుల్గా పావురాలు ఉన్నాయన్నమాట. షాపింగ్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ, కానీ బట్ ఏవి నచ్చలేదు, ఓకేగా ఉన్నాయి. సో అందుకని ఇంకైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము.